డిసెంబర్ పువ్వులు. పూర్వకాలమందు రష్యా దేశంలో ఒక పల్లెటూరులో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి సోనియా అనే కూతురు ఉండేది. సోనియాకి తల్లి చనిపోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు నటాషా అనే ఒక కూతురు పుట్టింది. నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురు పైన అసూయ ఎక్కువ కాజొచ్చింది. పాపం తల్లి కూతుళ్ళు సోనియాని చాలా ఇబ్బందులు పెట్టసాగారు. సోనియా చక్కని చుక్క, బుద్ధివంతురాలు కూడా. ఓపికకి పెట్టిందే పేరు. సవత్తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా చాలా భరించేది. తన మీద పడిన ఇంటెడు చాకిరి సంతోషంగా చేసేది. ఇదంతా తండ్రికి తెలుసు. అయినా వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడు. ఏదో వంక పెట్టి తల్లి కూతురు సోనియాని వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు కూడా. ఏదైనా అసాధ్య కార్యం ఒకటి అప్పజెప్పి తిరిగి ఇంటి మొహం చూడకుండా ఏ అడవుల్లోనో పడి తిరుగుతూ ఉండేటట్లు చేద్దాం అనుకున్నారు. అది డిసెంబర్ నెల, గడ్డు శీతాకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలో లాగా కాదు. భూమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మొక్క అనేది మొలవనే మొలవదు. సవతి బిడ్డ సోనియాను తల్లి చేరబిల్చి, అమ్మాయి, కొండ మీద పూచే పువ్వులు కాసిని వైద్యంలోకి కావాల్సి వచ్చినాయి. ఏ శ్రమైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి. వెళ్ళు వెంటనే అంటూ వేగిరి పెట్టింది. సంతోషంతో బయలుదేరింది సోనియా. పీడ వదిలింది. ఇక అది మళ్ళీ గడప తొక్కటం అంటే కళ్ళ అని అనుకొని సంతోషించారు తల్లి కూతుళ్ళు. పోయి పోయి అడవులెన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకున్నది. అదంతా మంచుమయం. దారి తెన్ను తెలియటమే లేదు. అయితే అల్లంత ఎత్తున మినుకు మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు గుర్తుగా పెట్టుకొని సోనియా అదే వైపు పోసాగింది. దగ్గరికి పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా దగ్గరికి వెళ్ళింది. అది ఒక చలిమంట. దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చొని చలి కాచుకుంటూ ఉన్నారు. సోనియా ధైర్యంగా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాళ్ళకి నమస్కరించింది. కూర్చున్న వాళ్ళు 11 మంది. అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలిరాజు తలపైన కిరీటము, చేతిలో రాజదండము ధరించుకొని ఉన్నాడు. సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు. కూర్చుని ఉన్న 11 మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ, అమ్మాయి, నీవెవరు? మానవులు రాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పనిగట్టుకొని ఎందుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతూ, మళ్ళీ ఆ వెంటనే, మేము మాసాలను పాలించే రాజులము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు. ఏడాదికి 12 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాం. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాయన డిసెంబర్ మహారాజులం గారు అని ఆమెకు తెలియజెప్పారు. సోనియా గిరుక్కున ఆ డిసెంబర్ మహారాజులం గారి వైపు తిరిగింది. ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూచాడు రాజు. ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్లు కనిపించింది. దయానీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబర్ రాజు ఆమెను ఓదారుస్తూ తన గద్దె దిగి మంట వద్ద కూర్చుని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు. జూన్ రాజు గద్దె మీద కూర్చొని ఆజ్ఞపూర్వకంగా ఒక్కసారి దండం ఊపేసరికల్లా కొండ మీద మంచు త్రుటిలో కరిగిపోయింది. చూస్తూ ఉండగానే భూమంతా పచ్చగా కన్నుల పండుగగా కనిపించింది. మొక్కలు మొలిచినాయి, చేలు పండినాయి, పూల మొక్కలు పుష్పించినాయి, కాయలతో చెట్లు నిండిపోయినాయి. రాజు అనుమతిపైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావాల్సినన్ని పువ్వులు కోసుకున్నది. పువ్వులు సృష్టించి ఇవ్వటమే కాకుండా ఇంటికి వెళ్లే వరకు అవి వాడిపోకుండా ఉండేటట్లు కూడా రాజు వరమిచ్చాడు. సోనియా కోరిక నెరవేర్చడంతోనే జూన్ రాజు గద్దె దిగి మళ్ళీ చలిమంట వద్దకు పోయాడు. అప్పుడు డిసెంబర్ మహారాజులం గారు యథాప్రకారం గద్దెక్కాడు. జూన్ రాజు దిగటంతోనే మొక్క, మోడు మాయమైపోయినాయి. డిసెంబర్ రాజు ఎక్కటంతోనే మళ్ళీ కొండలన్నీ మంచుతో కప్పుకుపోయినాయి. 12 రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకొని వెళ్ళిపోయి ఇల్లు చేరుకుంది. సోనియా కంటపడేసరికల్లా తల్లి కూతుళ్లకు అమిత ఆశ్చర్యం కలిగింది. ఏమి, ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కల్లో కూడా అనుకోలేదు. పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకువచ్చి కేవలం ఒక అసాధ్య కార్యాన్ని సాధించుకొచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్య పొందారు. అంతేకాదు ఆమె పైన అసూయ చెందారు కూడా. ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకొచ్చావో చెప్పు అని వాళ్ళు గద్దించారు. జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది సోనియా. అపురూపమైన ఈ పువ్వులను తీసుకొద్దామని నటాషా కూడా బయలుదేరింది. శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది. ఈమెకు కొండ మీద వెలుగు, మంట చుట్టూ కూర్చుని ఉన్న రాజులు కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకామె, పోవయ్యా పెద్ద మనిషి, నా గొడవ నీకెందుకు అనేసి తన దారిన పోబోయింది.
4 అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబా మంచు పిల్లల మీద పడి ఆనవాళ్ళు లేకుండా ఆమె కప్పబడిపోయింది. కూతురి కోసం ఆత్రంతో ఎదురు చూచింది తల్లి. ఎన్నాళ్ళకు రాకపోవడంతో తనే బయలుదేరింది. ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది. రాజులు వేసిన కుశల ప్రశ్నలకు ఈమె కూడా వెగటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది. తల్లి కూతుళ్ళు తగిన శాస్తి అనుభవించారు. తల్లి కూతుళ్ళు తిరిగి రాకపోవడంతో సోనియాకి కలవరం పుట్టింది. ఆమె మళ్ళీ మంచు కొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతంతా తెలిసింది. సోనియా తన మాట మంచితనంతో వారి కడుపులు కరిగించి సవత్తల్లిని నటాషాను బతికించుకుంది. జూన్ మాసంలో పూయవలసిన పూలన్నీ ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబర్ నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులు అనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.